నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది సర్కార్. ఇందులో భాగంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధిగమించాల్సిన సవాళ్ల వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తారు. విజయవాడ వేదికగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తొలి రోజైన ఇవాళ కలెక్టర్లతోనూ, రేపు జిల్లాల ఎస్పీలతోనూ సమావేశమవుతారైన 2029 నాటికి ఏపీని దేశంలోనే బెస్ట్గా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని ఇందులో ప్రస్తావించనున్నారు. 2 అంకెల వృద్ధి సాధించేందుకు ఏం చేయాలి అన్నదే అజెండాగా సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, విద్యుత్, ఇతర అంశాల మీద సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రైమరీ సెక్టర్ మిషన్లో భాగంగా వ్యవసాయ రంగంతో పాటు హార్టికల్చర్, నీరు చెట్టు కార్యక్రమాల ప్రగతిని ఉన్నతాధికారులకు వివరిస్తారు. సదస్సులో మొదటి రోజు 6:30 గంటల సేపు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రగతి, సవాళ్లపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇస్తారు. ఒక్కో కలెక్టర్కు 20 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించారు. ప్రతి కలెక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్పై 10 నిమిషాలు చర్చ చేపట్టనున్నారు. జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. రేపు శాంతి భద్రతలు, ఇతర అంశాల మీద కలెక్టర్లతో మాట్లాడతారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.